సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం 95 న్యూస్ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. మునుగోడులో కమలం పూలతో బండి సంజయ్ వినూత్న ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్లోని చినకొండూరు రోడ్డు సమీపంలో రామాలయాన్ని సందర్శించి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మహిళలకు కమలం పూలను అందజేశారు బండి సంజయ్. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో కార్ సైడ్ ఇవ్వని విషయంలో కాంగ్రెస్ కార్యకర్తపై టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ అనుచరులు దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే సీతక్క బాధితులను పరామర్శించారు. నిజాం నవాబును ఎదిరించిన గడ్డ మునుగోడులో నిరుద్యోగులు ఉన్నారన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళ హారతులతో ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. ఇంటింటికి వెళ్లి రాజగోపాల్ రెడ్డి కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. దహన సంస్కారాలకు వెళ్లిన గ్రామస్తులపై తేనెటీగలు దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. మండలంలోని బబ్బెర్చెల్క గ్రామానికి చెందిన కొండపర్తి చంద్రకాంత అనే మహిళ మృతి చెందింది. నగరంలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కాలిపోయిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పరిసర ప్రాంతాల్లో క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయి. ముషీరాబాద్ డిపో 2కు చెందినటువంటి బస్సు కొండాపొట్టు కోటి వెళ్తూ ఉండగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్దకు చేరుకోగానే ముందు ఇంజన్ నుండి పొగలు రావడంతో డ్రైవర్ నర్సింగ్ అధికారులకు సమాచారం అందించాడు. వేడి తగ్గిన తర్వాత డిపోకు రావాలని డ్రైవర్కు సూచించారు అధికారులు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. బి కొత్తకోట ఎస్ఐ రామ్మోహన్ ఆధ్వర్యంలో మరవపల్లె వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా యనమలమడి నుండి మదనపల్లికి కర్ణాటక మద్యం తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. 1,10,000 విలువ చేసే 30 కేసుల మద్యం స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పుత్తూరు జాతీయ రహదారి పక్కనున్న బాలాజీ పవన్ బ్రోకర్ దుకాణంలో భారీ చోరీ జరిగింది. కుదువ వ్యాపారి దుకాణంలో గోడకు కన్నం వేసిన దుండగులు భారీగా బంగారు నగలు నగదును దోచుకు వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చేపురం రూరల్ ఎస్ఐ రామకృష్ణపై దాడి చేశారు. లొద్దపుట్టి గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా దీపావళి జరుపుకోవాలని ఎస్ఐ రామకృష్ణ గ్రామస్తులకు సూచించారు. ఎస్ఐ ప్రతిసారి తమనే మందలిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ఐ సిఐ సిబ్బందిపై గ్రామస్తులు కర్రలతో దాడి చేశారు. రాజమహేంద్రవరం అవరోడ్డు రైతు నగర్లో ఓ ఇంట్లో బాణసంచా తయారీ చేస్తుండగా పేలుడు జరిగింది. పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో కోటేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. పేలుడు దాటికి ఇల్లు మొత్తం ధ్వంసమైంది. విజయవాడ రామలింగేశ్వర నగర్లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్తి నష్టం మరియు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత 2 రోజులుగా విజయవాడలో ఎక్కడో ఏదో మూల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇసుకతోట శివాలయం పూజారి కమలాకర శాస్త్రిపై హత్యాయత్నం జరిగింది. గుడికి వెళ్తుండగా రోడ్డుపై కొందరు దుండగులు కత్తితో దాడి చేశారు. ఆలయ కమిటీ పూర్వ అధ్యక్షుడే ఈ దాడికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంపల్లి వెంకట్రావుపేట గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని రోడ్డే లచ్చన్నకు చెందిన పశువుల కొట్టం పూర్తిగా దగ్ధం కాగా సుమారు 2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారం టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మునుగోడు నియోజకవర్గ పరిధి నాంపల్లిలోని ఉప్పరిగూడ ముదిరాజు కాలనీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహ కల్పనలో విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ గృహ కల్పనలోని భవనం 3వ అంతస్తుపై నుండి ఆడుకుంటూ 17 నెలల బాలుడు రిజ్వాన్ ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. అయితే తీవ్ర రక్తస్రావంతో హాస్పిటల్కు తరలించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సాదం కృష్ణ భార్యతో కొంతకాలంగా తమ్ముడు సాదం నరేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నారని కోపోద్రికుడైన అన్న కృష్ణ అర్ధరాత్రి సమయంలో గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పండుగ రోజు సీఐ కార్యాలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం స్లాబ్ విరిగి పడడంతో సీఐ కార్యాలయంలోని రైటర్ జమలయ్యకు తీవ్ర గాయాలు కాగా సీఐ రమేష్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సెయింట్ గ్రిగోరీ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతూ అదే పాఠశాలలో హాస్టల్లో ఉంటున్న ప్రజ్వల్ రెడ్డి బిల్డింగ్ పై నుండి కింద పడడంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి ప్రజ్వల్ ది హత్య లేక ఆత్మహత్య అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బంధువులు.
సూర్యగ్రహణం సందర్భంగా నేడు ఉదయం 8:50 నుండి రేపు ఉదయం 9 గంటల వరకు శ్రీ భద్రకాళి దేవాలయాన్ని మూసివేస్తున్నామని శ్రీ భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు. వరంగల్ నగరంలోని భక్తులు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవాలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా 24 గంటల పాటు మూసివేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు ఆలయ అర్చకులు తిరుమల జియాంగర్లు టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారు వాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థానం వేడుకలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు ఈ నెల 27న జరగనున్న గాజుల అలంకరణ మహోత్సవం సందర్భంగా శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయము మరియు ఉపాలయములను గాజులతో అలంకరించడానికి మహామండపం 6వ అంతస్తులో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఈ నెల 15న ఏపీ మంత్రులపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై నగర సిపి శ్రీకాంత్ స్పందించారు. జనసేన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించినట్లు చెప్పారు. ఇక పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని సిపి శ్రీకాంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల స్పందించని మహిళా కమిషన్ వైసీపీ పంపిన కాగితాలను నోటీసులుగా మార్చారంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను జనసేన నేత ఉషా కిరణ్ నిలదీశారు. పవన్ కళ్యాణ్కు ఇచ్చిన నోటీసులు మంత్రి అంబటి రాంబాబుకు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.